రాష్ట్రంలో ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన నడుస్తుందన్న నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా మహిళలను అగౌరవపరుస్తున్నారని రైతు బంధు పెట్టి రైతు రుణమాఫీ చేశారని రేషన్ కార్డుతో సంబంధం లేదని అనుకుంటూనే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారని రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక తలడ పట్టుకుంటున్నారని ఆంక్షల పేరిట రైతుల పొట్ట కొట్టొద్దని ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్స్ రాసిచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపిస్తూ మీరిచ్చిన హామీల్లో మహిళలకు ఒక ఉచిత బస్సు తప్ప మరేమీ కాలేదని ధ్వజమెత్తారు. అందుకే మేము అడుగుతున్నాం, మీరు ఎత్తినటువంటి 6 గ్యారెంటీల సంగతి ఏంటి? తులం బంగారం గురించి ఎక్కడ పోయింది? అసలు కళ్యాణానికి చెక్కులే అవుతలేదు, కళ్యాణలక్ష్మి లేదు, ఆ లక్ష్మి ఎక్కడ పోయింది? కానీ తులం బంగారం కదా, తులం ఇత్తడి లేదు, తులం ఇత్తడు ఇస్తలేదు, బంగారం కన్నా దేవుడు లేదు. మరి రేవంత్ రెడ్డి అదృష్టం ఏంటో, ఆయన అయినప్పటి నుంచి బంగారం రేటు పెరుగుకుంటూ పోతుంది. నేను ఇంట్లో అడిగాలని తెచ్చేయమని ఈయన తులం బంగారము లేదు, ఆ కళ్యాణం చెక్కులు లేదు, 2500 రూపాయల దానికి అధికత లేదు, ఏ నిరుద్యోగ వృత్తి లేదు, రైతు భరోసా లేదు. కాలయాపన చేస్తూ కాలం గడుపుతూ ఇవాళ ప్రభుత్వం ఎవరైనా తిరగబడితే వాళ్ళ మీద పోలీసులను ఉసగొలిపి ఇవాళ ఉసిక నల్లమట్టి, ఇవాళ గతంలో నల్లమట్టి జరిగిందన్న, మరి పత్రికా విలేకరులు ఇవ్వాలి, మరి ఇప్పుడు నల్లమట్టి జరుగుతుంది. మరి ఇప్పుడు నాకు అప్పుడు 50 కోట్లు కొడితే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎన్ని కోట్లు ముట్టినాయి? నీకు ఈరోజు నీకు ముట్టిన మాట వాస్తవం అయితే ఆ రోజు నాకు ముట్టిన మాట వాస్తవం. ప్రజలు నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడి ఆడబిడ్డల ముసలి జరుపుకోండి. ఆడబిడ్డల మీద ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారికి అంత కోపం నాకైతే అర్థం కాదు. మరి అంత కోపంతో ఆడబిడ్డలను మోసం చేసి ఇలా వాళ్ళ పెళ్ళైన ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు గతి లేదు, వాటి మీద దృష్టి పెడతలేదు. బడ్జెట్లో ఎక్కడలో ఆడబిడ్డలకు ఇచ్చే 2500 మీద బడ్జెట్లో పెట్టలేదు. ఆ గ్యాస్ సిలిండర్కి డబ్బులు 500 రూపాయలు పెట్టలేదు. 5 లక్షల రూపాయలు ఇస్తారా డబల్ బెడ్రూమ్కు? 4 లక్షలు ఇస్తారా? దాని మీద ఇంకా అధికత లేదు బడ్జెట్లో. వీటిని పెట్టకుండా ఒకటి కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీ తీర్చడం, ఏదో ఒకటి ఇష్యూని తీసుకురావడం, ఆ ఇష్యూను డైవర్ట్ చేయడం, అది నీకేమైనా సరే ప్రజలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరు ఎదిరించారు, మనసులో పెట్టుకుంటారు.